కొలొస్సీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయం 10వ వచనం నుండి మనం 17వ వచనం వరకు చదువుకుందాం. 10 నుండి 17వ వచనం వరకు 10 మధ్య భాగం నుంచి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. పన్నెండవ వచనం. కాగా దేవునిచే తయారుపరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. మనం బలలో పాల్గొనక పూర్వం మనల్ని మనమే పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్గొనాలని వారం వెంబడి వారం మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. బలలో పాల్గొనక పూర్వం మనం ముఖాముఖిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆయన సన్నిధిలో ఉన్నాము అని అవగాహనతో గ్రహింపుతో మనం కొంత సమయం మనల్ని మనం పరీక్షించుకోవాలి. సమాజముగా కూడి వచ్చిన మనం ఇతరులను లేకపోతే తోటి వారిని కాకుండా మనల్ని మనమే పరీక్షించుకోవడానికి బల్ల మనకెంతో సహాయపడుతుంది. వాక్యము ద్వారా తలంపులను మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ వాక్యము మన దృష్టికి ఏ అంశాలైతే తెస్తుందో ఆ అంశాల్లో మనం పరీక్షించుకోవాలి. అలాగా వారం వెంబడి వారం మనం పరీక్షించుకుని యోగ్యంగా బలలో పాల్గొనడం ద్వారా ఆత్మీయంగా మనం ఎదుగుతూ వస్తాం, దేవునికి సమీపంగా వస్తాం, యేసు ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడతాం. అలాంటి అభివృద్ధి ఆత్మీయమైన ప్రోగ్రెస్ మనకు ఉంటుంది, ఆత్మీయమైన ఎదుగుదల ఉంటుంది. కానీ ఈ ఆత్మీయమైన ఎదుగుదల లేని విశ్వాసులముగా మనము ఉండరాదు. వారం వెంబడి వారం ప్రోగ్రెస్ అనేది ఉండాలి. చాలా మంది మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తుంటాం ఆఫీసులలో, బయట, ఎక్కడైనా. అంటే అర్థం ఏంటంటే మనం దేవుని యొక్క స్వారూప్యములోనికి మారటంలో మన ప్రోగ్రెస్ ఏంటి, క్రీస్తు వలె ఉండడానికి పిలువబడిన మనం ఆయన వలె ఎంతవరకు మనం మార్పు చెందాం అనేది మనం బల్ల దగ్గర పరీక్షించుకోవాలి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు పౌలు కొలొస్సీయులకు రాశారు. చాలా మంది మనం ప్రభు అయిన యేసుక్రీస్తును ఎంతో నిజమైన రక్షకుడుగా మన సొంత జీవితంలో అనుభవించాలి. ఏదో ఊహాగానాల్లో మధ్యాకాశంలోనో, 3వ ఆకాశంలోనో, పరలోకంలోనో, లేకపోతే వేరే లోకంలోనో ఉండే దేవుడుగా ఆయనను మనం చూడరాదు. ఆయనతో సహవాసము, ఆయనతో సంబంధం ఎంతో వాస్తవమైందిగా ఉండాలి. అందుకని కొత్త నిబంధన గ్రంథంలో ప్రతిది కూడా జీవము కలిగినది. ఏదైతే జీవం ఉంటుందో జీవము కలిగిన దానితో మనము మేలైన అర్థవంతమైన సహవాసము మనము కలిగి ఉండగలం. అందుకని మన ప్రభువు జీవము కలిగిన వాడు. అందుకని నూతన నిబంధన గ్రంథంలో జీవము కలిగిన దేవుడు అని ఆయన ఆత్మకు పేరు లైఫ్ గివింగ్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవింపచేయు ఆత్మ అని. ఆయన మాటలకు జీవపు మాటలు, ఆయన మార్గమునకు
జీవపు మార్గం. తండ్రికి పేరు లివింగ్ గాడ్, అంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయనతో సహవాసము జీవము కలిగిన సహవాసం, అన్ని కూడా జీవము కలిగినవే. అందుకనే మన యొక్క జీవితాల్లో వాస్తవంగా ఆయనను మనము కలిగి ఉండాలి. హీ మస్ట్ బి రియల్ టు అస్, నాట్ అన్ ఇమాజినరీ ఫిగర్. లేకపోతే ఏదో ఊహాగానాల్లో అనుభూతిలో ఉండే దేవుడు కాదు. మానవుని యొక్క సహజమైన ఆ గుణాన్ని బట్టి మనమందరం కూడా భావోద్రేకాలు కలిగిన వారం. కానీ మన దేవుణ్ణి మనం వాస్తవమైన విధానంలో మనం అనుభవించాలి అని ఆయనకు ఆశ. ఏదో ఒక విగ్రహముతో పొందు మనకు లేదు. నిజమైన దేవుడు, ఆయన మాట్లాడగలిగిన వాడు, ఆయన పేరే మాట్లాడగలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు అని. నోరు ఆయన చేశాడు, మాట్లాడగలిగిన దేవుడు. చెవు ఆయనకు సృష్టించాడు, వినగలిగిన దేవుడు. అంటే ఈజ్ ఎ లివింగ్ గాడ్. అలాంటి దేవుణ్ణి విశ్వాసులముగా మనం వాస్తవమైన విధానంలో ఎంతగా మనం అనుభవించగలుగుతూ ఉన్నాము అనేది ప్రశ్న. ఇది ఏదో ఫిలాసఫీ కాదు నేను చెప్పేది, థియాలజీ అనేది అసలే కాదు. మన మామూలు భాషల్లో, మామూలు మన దైనందిన జీవితంలో దేవునిని నీవు ఎంతవరకు అనుభవించగలుగుతూ ఉన్నావు, నీ సహవాసం ఆయనతో ఎంత వాస్తవమైనదిగా ఉంది అనేది ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాలి అని అంటే, యేసు ప్రభువును అంగీకరించిన వారముగా, ఆయనే నిజమైన దేవుడు అని అంగీకరించిన వారముగా, ఆయన రక్తము చేత శుద్ధీకరించబడిన వారముగా, ఆయన మీద మనకున్న విశ్వాసమును బట్టి, మనకున్న నిరీక్షణను బట్టి, తర్వాత మన యొక్క ఇంతవరకు ఆయనను గురించిన జ్ఞానమును బట్టి మనము ఆయనను అనుభవించే విధానాన్ని పరీక్షించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఈ కొలసైలకు పౌలు కొన్ని సంగతులు రాశాడు. ఆయనతో మనము అంటే శరీరముగా చేయబడ్డాం. వీఆర్ వన్ విత్ క్రైస్ట్, వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. వీఆర్ వన్ విత్ క్రైస్ట్ అనే సంగతి మనం ఇక్కడ కొన్ని మాటలు చూస్తా ఉన్నాం. మొదటి మాట 10వ వచనం మధ్య భాగం, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. వీఆర్ విత్ క్రైస్ట్ అంటే ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, అంటే మనము నూతనమైన పోలికలోనికి వచ్చిన వారం. అందుకని 2 కొరింథీ 5:17 వచనంలో యేసు ప్రభువును విశ్వసించిన వారు, యేసు ప్రభువును తన హృదయంలోనికి అంగీకరించిన వారు నూతన సృష్టి అని చెప్పడానికి నిదర్శనం, ఇదిగో పాతవి గతించాను, అందుకని నూతన సృష్టి అన్నమాట. కాబట్టి వీఆర్ విత్ క్రైస్ట్ ఇన్ న్యూనెస్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. అంటే ఆయన పోలికలోనికి మనం వచ్చిన వారు. అందుకని మనం ఆయన వలె ఉండడానికి ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో ఆయన వలె ఉండడానికి ఎదుగుదాం. మానవులమైన మనం ఇతరులతో పోల్చుకునేవారం, ఇతరులతో మనకు కంపేర్ చేసుకునే వాళ్ళం, ఇతరులతో పోటీ పడే వాళ్ళం, నేను గొప్పనా లేకపోతే వారు గొప్పనా అనుకునే వాళ్ళం. కానీ ఆత్మీయంగా మనం ఎట్లా ఉండాలి? అన్ని విషయములలో ఆయన వలె ఉండడానికి, క్రీస్తు వలె ఉండడానికి మనము ఎదగాలి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అట్లా ఎదగాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తు నీకు వాస్తవమైన వాడుగా ఉండాలి, ఆయన అనుభవించాలి అని అంటే మొట్టమొదటిగా నూతనమైన నవీన స్వభావం లేకపోతే ఆయన పోలిక చొప్పున మనము ఉండాలి. అప్పుడు వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్. వితౌట్ బీయింగ్ లైక్ హిమ్ వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ హిమ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయనతో
మనకు సంబంధమే ఉండదు ఆయన వలె లేకపోతే. కాబట్టి ఆయనను బాగా మనం అనుభవించాలి అని అంటే we must be like him అన్నమాట మొదటిదిగా. అట్లనే రెండవ మాట ఆయన 11వ వచనం మధ్య భాగంలో తర్వాత కింద ఆయన వ్రాసాడు. అంటే మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాము అని అంటే రెండవది మనకు we have a new అండర్స్టాండింగ్ ఆర్ న్యూ థింకింగ్. మనం ఇప్పుడు క్రొత్తగా ఆలోచన చేయగలిగేవారు. అందుకని 12వ వచనం దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు ఎట్లా ఉండాలి? జాలి కలిగిన మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును కలిగి ఉండుడి అని అన్నాడు ఆయన. ధరించుకొనుడి అన్నాడు. ధరించుకోవడం అంటే యు మస్ట్ బి ఐడెంటిఫైడ్ బై దీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అంటే నీ యొక్క గుర్తింపు ఈ గుణాల మీద ఆధారపడి ఉండాలి. అది ధరించుకోవడం అంటే. పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చాడంటే యూ విల్ ఐడెంటిఫై హిమ్ డిపెండింగ్ ఆన్ హిస్ డ్రెస్. అట్లనే ఒక లాయర్ గాని లేకపోతే జడ్జి గాని ఎవరైనా డాక్టర్ గాని ద డ్రెస్ ఈజ్ అన్ ఐడెంటిఫైయింగ్ మార్క్. ధరించుకోవడము అంటే నీకు గుర్తు. మనకు గుర్తు ఎట్లా ఉండాలి అంటే ఈ గుణాలు ఉండాలి. అంటే మన ఐడెంటిటీ లేకపోతే మన యొక్క ఆలోచన ధోరణి, మన యాటిట్యూడ్, మన యొక్క వైఖరి అంతా కూడా వీటిని బట్టి ఇతరులు మనము గుర్తించగలిగి ఉండాలి. అంటే ఎట్లా? జాలి కలిగిన మనస్సు ఉండాలి, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. అంటే వీఆర్ నౌ న్యూ అట్ హార్ట్. ఇప్పుడు మన హృదయములో కొత్త వారు, పోలికలో క్రొత్తతనం వచ్చింది, క్రీస్తు వలె ఉన్నాం. ఇప్పుడు మన హృదయంలో నూతన స్వభావం వచ్చింది, నూతనమైన గుణాలు వచ్చాయి. అవి మనకు లేవు, దేవునివి మనకు వచ్చాయి. అవి ఇవి అన్నమాట. తర్వాత మూడవదిగా 14వ వచనం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. అంటే తర్వాత దానికి పైన కూడా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయాలి? ఇది కూడా ధరించుకోవాలి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటే వితౌట్ లవ్ యూ కెనాట్ బి కంప్లీట్ అని. అంటే ఇది మనకేముంది అంటే వీ హ్యావ్ ఎ న్యూ కాంటాక్ట్ లేకపోతే న్యూ రిలేషన్షిప్ అన్నమాట. ఇది న్యూ రిలేషన్షిప్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఎట్లా ఉండాలి? ఏలుచుండనీయుడి అనేది. 4వదిగా 16వ వచనం మనం చూస్తే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని పౌలు కొలసైలకు రాశాడు. ఇది చదివినప్పుడంతా నేను అనుకుంటాను, ఒకనికొకడు బోధించచ్చు బుద్ధి చెప్పుతూ అంటే ఈ కాలంలో ఇది అయ్యే పనేనా అనేది. ఏమైనా చెప్తే నువ్వా నాకు చెప్పేవాడివి, నాకు తెలియదనుకున్నావా? లేకపోతే చెప్పేదానికి నువ్వు నాకంటే మంచోడుగా ఇంకెట్లా చెప్తారు? ఇది అయ్యే పనేనా ఈ కాలంలో అనేది పెద్ద ప్రశ్న. ఇది చదివినప్పుడు అంతా నాకు అన్నమాట. కానీ క్రీస్తు యొక్క అంటే నూతనత్వంలో వీ యాక్సెప్ట్ ద కరెక్షన్ అన్నమాట.
తిమోతికి పౌలు రాశాడు, యు కరెక్ట్ ద పీపుల్. అంటే అర్థమేంటి? హెచ్చరించడం, ఖండించడం, బోధించడం, తెలియజెప్పడం. ఇది ఒకరు అనేది ఇంపార్టెంట్ మాట. ఒకరికి చెప్పిన వారిని చెప్పించుకోవడానికి సిద్ధపడాలి అనేది కరెక్షన్ అంటే. ఒకరికి ఒకరు అంటే. కల్కటాలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ట్రాఫిక్ ఉన్నా కొంచెం డిస్టెన్స్లో కార్లన్నీ తగలకుండా పోతుంటాయి. ఫస్ట్ కల్కటాకి వెళ్ళినప్పుడు నాకు అదే సర్ప్రైజింగ్. ఇంత ట్రాఫిక్లో తగలకుండా ఎట్లా నడుపుతారు వీళ్ళని అంటే చాలా సందర్భాల్లో నాకు పెద్ద ప్రశ్న. ఇంత ఎక్స్పర్టైజ్ ఎట్లొచ్చింది, ఇంత స్కిల్ ఎట్లొచ్చింది ఈ డ్రైవర్స్కు అని. పోయినప్పుడు చూస్తే తెలియలేదు, కానీ ఆ పట్టణంలో తిరుగుతూ ఉంటే కొన్ని సంవత్సరాలకు అర్థమైంది ఎందుకు ఇంత స్కిల్ వచ్చింది వీళ్ళకి, ఇంత పర్ఫెక్షన్ వచ్చిందంటే. ఒకసారి అంటే ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే పోతే ఇంకొక డ్రైవర్ తప్పు చేసినాడు అనుకోండి, వాడు అంటాడు హిందీలో, ఏం రా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడిచ్చినారు చెప్పు అంటాడు అన్నమాట. అంటే అట్లనే అడుగుతారు, వేర్ డిడ్ యూ గెట్ యువర్ లైసెన్స్, ఎందుకంటే తప్పు చేసినావు నువ్వు అని, ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు ఫస్ట్. ఇట్లా సడన్గా తిప్పకూడదని తెలియదా అని ఒకరికొకరికి ఏం చేస్తారు అక్కడ, కరెక్షన్స్ అన్నమాట. ఎవరే కానీ కామ్గా ఉండరు తప్పు చేస్తే పోనీలే అని మన విజయనగరంలో లాగనో లేకపోతే వేరేదైతే దే కరెక్ట్. అది ఆశ్చర్యమైన సంగతి. అంటే పర్ఫెక్షన్ ఎట్లొచ్చింది అంటే బికాజ్ ఆఫ్ కరెక్షన్. అంటే మ్యూచువల్ కరెక్షన్, ఒకరికి ఒకడు చెప్పుకోవడం అన్నమాట. అది అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ అటైనింగ్ ద పర్ఫెక్షన్. సరి అయిన విధానంలో అంటే జీవిత విధానంలోనికి, ఆశీర్వాదకరమైన మార్గంలోనికి రావడంలో ఇది ఎంతో ఆశీర్వాదం. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ ఇన్ ఫెలోషిప్. సహవాసంలోని మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ ఆపర్చునిటీ టు కరెక్ట్ అండ్ వీ హ్యావ్ ఎ ఆపర్చునిటీ టు బీ కరెక్టెడ్. మనము అంటే సరి చేయబడడానికి, సరి చేయడానికి రెండిటికి అనువైన అంటే అట్మాస్ఫియర్ లేకపోతే వాతావరణము సహవాసములో మనకు ఉంది. అట్స్ బ్యూటీ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెలోషిప్ అన్నమాట. మిగతా ఫెలోషిప్ అంతా ఎట్లుంటుందంటే ఎవరు గొప్ప చూపెట్టుకోవడానికి ఉంటుంది. కానీ క్రిస్టియన్ ఫెలోషిప్ లేకపోతే అవర్ ఫెలోషిప్ లేకపోతే మన యొక్క విశ్వాసుల సహవాసంలో ఏంటుంటుందంటే వీ గ్రో డే బై డే ఇన్ పర్ఫెక్షన్. ఎట్లా అంటే వాక్యము ద్వారా మనం కరెక్ట్ చేయబడతాం, ఒకరి ద్వారా ఒకరు కరెక్ట్ చేయబడతాం. చూడండి, పరిశుద్ధాత్మని ద్వారా మనం ఒప్పింపబడతాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? నా ఇంట్లో ఒక ప్రార్థనా గది కట్టించుకొని 24 గంటలు దాంట్లో ప్రార్థన చేస్తాను అని అనుకుంటే అవ్వదది. యూ హ్యావ్ టు బి ఇన్ ఫెలోషిప్. అది మనం సహవాసంలో ఉండే అడ్వాంటేజ్. అందుకని అపోస్తలుల బోధ రెండోది ఏం చెప్పారు? సహవాసం. చాలాసార్లు మనం రివర్స్ చేసి పెడుతుంటాం, ఒకదాన్ని ముందు ఒకసారి వెనకల. కానీ ద ఇంపార్టెన్స్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. రెండోది సహవాసం. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే అది అక్కడ రాశారు కదా, సహవాసం. అంటే వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ టు బీ కరెక్టెడ్ అండ్ టు కరెక్ట్ అదర్స్. అది ఏమవుతుందంటే మనం మ్యూచువల్గా అంటే దేవునిలో ఎదగడానికి మనకు దోహదపడుతుంది అన్నమాట. చూడండి, అంటే ఎప్పుడైతే మనం అలాగా దేవుని యొక్క సహవాసములో ఆత్మ సంబంధమైన వాతావరణంలో మనం ఉంటామో అది మంచి అట్మాస్ఫియర్ ఎదగడానికి ఆత్మీయంగా రోజు రోజు మనము ఎదగగలము. అందుకని 4 సంగతులు కొంచెం 4 సంగతులు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అంటే దీనికి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, నేను అంత డీప్గా లోపలి అంటే చెప్పడం లేదు. మొట్టమొదటిగా మనము క్రీస్తు వలె ఉండాలి. రెండవది
మనం ఆయన మనసు ఎట్లా ఉందో మనకు అట్లాంటి మనస్సే ఉండాలి. మూడవది, ఆయన అనుగ్రహించు సమాధానము మన హృదయములలో ఏలుచుండనియాలి. నాలుగవది, ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నివాసము చేయాలి. అప్పుడు వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ రియాలిటీ. ఏదో ఊహాగానాల్లో, లేకపోతే మూఢనమ్మకము ద్వారానో, లేకపోతే ఇట్లా కాకుండా వాస్తవమైన విధానములో యేసు ప్రభువును మనము అనుభవించగలం. అపోస్తలుడైన పౌలు ఇట్లన్నాడు, ఆయన నా ప్రక్క నిలబడి నన్ను బలపరిచెను అని. వాస్తవానికి ఆయన ఎట్లా నిలబడ్డాడో, ఎట్లా బలపరిచాడో మనకు తెలియదు. కానీ శరీరధారిగా లేడు. అంటే పౌలుకు క్రీస్తు చాలా వాస్తవమైన వాడు. అట్లనే బలలో మనం పాల్గొనక పూర్వం ఈ మాటలు ఎందుకు అంటున్నామంటే, యేసు ప్రభు యొక్క రక్త మాంసములకు సాదృశ్యమైన బల్లలో మనం పాల్గొన్నప్పుడు ఆయనతో మనము ఒకరం. we are one with Christ, one in Christ. కాబట్టి ఆయన పోలిక, ఆయన స్వభావము, ఆయన అనుగ్రహించే సమస్తము మన హృదయంలో, ఆయన వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడు మనము ఆయనను నిజమైన వాడుగా మనము గ్రహించగలం. వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్. అంటే వాస్తవమైన విధానములు. లేకపోతే ఆయన వాక్యము మీద మనకు ఆశ ఉండదు, సహవాసం మీద ఆశ ఉండదు, లేకపోతే ఆయన వాక్యమును ధ్యానించాలి అనే ఆశ ఉండదు, ఇతరులకు చెప్పాలి అనే ఆశ అసలే ఉండదు. సో ద హోల్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ డమ్, లేకపోతే విత్ నో యాక్టివిటీ అన్నట్లుంటుంది. కానీ దేవుడు దానికోసం మనల్ని పిలవలేదు. చేంజ్డ్ పీపుల్ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు చేంజ్ ద వరల్డ్ అన్నమాట. మార్చబడిన మనము మార్పునకు దోహదపడాలి, అది మనకు కలగాలి అన్నమాట. మన యొక్క వాస్తవమైన జీవితాల్లో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువును మనం అనుభవించకుండా చేసేది మన యొక్క అంటే పాపం అంటే దేవునికి విరోధంగా ఏది చేసినా అది పాపమే అన్నమాట. ద సిన్ విల్ నెవర్ లెట్ us ఎక్స్పీరియన్స్ గాడ్. అది పాపము అంటేనే మన మనస్సులో చాలా మందికి ఏమేమో అనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో పాపము అనే దానికి వాస్తవమైన డెఫినేషన్ ఏంటంటే ఎనీథింగ్ దట్ ఈజ్ అగెయిన్స్ట్ గాడ్ అన్నమాట. దేవునికి విరోధమైన సమస్తమును పాపమే. అదే పాపము అని ఆయన పిలిచాడు అన్నమాట. మన దృష్టిలో, మన తలంపుల్లో పాపం అంటే ఏముందో అది వేరే సంగతి. కానీ దేవునికి విరోధమైంది ఏదైనా అది దేవుడు ఎట్లా చూస్తాడంటే దట్ ఈస్ కీపింగ్ యూ అవే ఫ్రమ్ హిమ్. ఆయనకు దూరంగా పెట్టేది అది ఆయన దృష్టిలో పాపం. ఇది యెషయా చెప్పిన ప్రకారం మనకు మన దేవునికి మధ్యలో అడ్డొస్తుంది. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ హిమ్. ఆయనను మనం అనుభవించకుండా చేసేదే అది. అందుకని మీ దోషములు పాపం ఎట్లొచ్చిందంట, ఆయనకు మనకు అడ్డుగా వచ్చేసింది. వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ హిమ్. ఇట్స్ అబ్స్ట్రక్టింగ్ అస్ అన్నమాట. అది దేవునికి విరోధంగా మనము చేసేది. కాబట్టి ఇది ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి విరోధంగా చేసిన తలంపులు కానీ, క్రియలు కానీ, మనలో ఉండే గుణాలు కానీ మనం ఎంత తీసేస్తామో అంత సన్నిహితంగా నిజమైన దేవుణ్ణి మనము అనుభవించగలం. ఆయన ఇచ్చే తృప్తి మనము పొందగలం. ఈ తృప్తి ఇతరులకు చెప్పేది కాదు. ఇతరులు చెప్తే నువ్వు చాలా భక్తుడివిలే అంటారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇది చెప్పకూడదు, చెప్పలేని ఎక్స్పీరియన్స్. ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ టూ పర్సనల్. టూ పర్సనల్ అంటే యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అనేది. దేవునితో సహవాస సంబంధము అనేది అది టూ పర్సనల్ అంటే ఎంతో వ్యక్తిగతమైన అనుభవం అన్నమాట. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు అదర్స్. యూ కెనాట్ ఈవెన్
మేక్ అదర్స్ అండర్స్టాండ్ ఆల్సో. అది ఎంతో శ్రేష్టమైన సంగతి. ఎందుకంటే మన దేవుడు హీ వాంట్స్ టు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ఇండివిజువల్లీ విత్ ఎవ్రీ వన్. అందుకని చాలాసార్లు నేను చెప్తున్నాను, ఆయన చనిపోయింది, ఆయన సిలువ వేయబడింది ఎక్కడ అంటే కపాలము అనే స్థలములో. అంటే అది పుర్రె మాదిరిగా కనపడేది ఆ కొండ, అందుకని దానికి ఏమని పేరు పెట్టారు? కపాలము అని. కపాలం అనేది తెలుగు పదం కాదు. కాఫెల్ అంటే లాటిన్ భాషలో, ఫ్రెంచ్లో పుర్రె అని అర్థం, స్కల్ అని అర్థం. ఆ కొండ ఎట్లుందంటే స్కల్ షేప్లో ఉంది దూరం నుంచి చూస్తే, అందుకని కపాలము అని పిలిచేవాళ్ళు. దాని మీద ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ ఎవ్రీ స్కల్, అంటే విత్ ఎవ్రీ హెడ్ అన్నమాట. మనలో ప్రతి తలతో ఆయన హీ వాంట్స్ టు మేక్ ఎ న్యూ కవెనెంట్, నూతనమైన నిబంధన చేయాలి, నూతనమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అది ఆయన ఇష్టం అన్నమాట. మనల్నందరినీ ఒకే ఘాట్లో కట్టే దేవుడు కాదు. విత్ ఎవ్రీ వన్ ఆయన ప్రత్యేకమైన సహవాసం కలిగిన దేవుడు. అందుకని మన పరిస్థితులందరి ఒకటి కాదు, మనం పోయే మార్గములు పరిస్థితులు అన్నీ ఒకటివి కావు. ఇప్పుడు మనం బ్రదర్ రామ్మోహన్ గారు సాక్ష్యం ఇచ్చారు, గాడ్ ఈస్ టేకింగ్ హిమ్ ఇన్ హిస్ వేస్. అందుకని నడిపించడం అంటే మనల్ందరినీ నడిపించడం కాదు, హీస్ టేకింగ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ పాత్. ఆ మార్గంలో తనను నడిపిస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా హీస్ టు రియల్ టు హిమ్, వాస్తవమైన దేవుడుగా తనను నడిపించినట్లనే మనందరిలో ప్రతి ఒక్కరిని వాస్తవమైన దేవుడుగా మన పరిస్థితుల ద్వారా, లేకపోతే మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితుల్లో నడిపించే దేవుడు. అందుకని ఆయన వ్యక్తిగతంగా మనతో ప్రవర్తించేవాడు. వ్యక్తిగతంగా, ఎందుకంటే ఆయన మీద ఉండే విశ్వాసమును బట్టి, ఆయన మీద ఆధారపడే విధానాన్ని బట్టి, ఆయనకు గౌరవించే విధానాన్ని బట్టి, ఆయన వాక్యమును లేకపోతే సహవాసమును, ఆయనను మన హృదయములో అంగీకరించిన ఉంచిన స్థానాన్ని బట్టి ఆయన మనతో ప్రవర్తిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ అంటే పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది. ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయకుండా చేసేది మన జీవితంలో ఓన్లీ వన్ థింగ్, ఎనీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ హిమ్. ఆయనకు విరోధంగా ఉండేది పాపము మన జీవితంలో ఆయన యొక్క సహవాసములో ఆనందించినట్లు చేయదు. అందుకని మొదటి మానవుడు ఆయన ఆజ్ఞకు విరోధంగా ప్రవర్తించినప్పుడు వెంటనే ఆయన పోగొట్టుకున్న దాంట్లో మొదటిది ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన మహిమ. రెండవది పోగొట్టుకునేది ఏంటంటే ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, సహవాసమును పోగొట్టుకున్నాడు. చూడండి, అంతవరకు ఎంత మంచి సహవాసము దేవునితో ఉన్నది, అది మానవుడు పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అది మనం కూడా వ్యక్తిగతంగా మనం ఆయనకు విరోధంగా, ఆయన మాట వినకుండా, ఆయన గుణాలకు విరోధంగా మన యొక్క ఆలోచనలు తలంపులు అన్నీ చేస్తుంటే ఆయన యొక్క ఫెలోషిప్ను లేకపోతే ఆయనతో సంబంధాన్ని మనం అనుభవించలేం. అది ఆయనను మనం కలిగి ఉండలేం. హీ విల్ నాట్ బి రియల్ టు యూ. అలాంటి పరిస్థితులలో ఏదో ఊహాగానాల్లోనో భావోద్రేకాల్లోనో లేకపోతే ఏదో లోకాల్లో ఉన్నట్లుగా కనబడతాడు. వాస్తవమైన దేవుడుగా ఉండడు. అంటే ఆయన సమీపముగా ఉండువాడు అని చూసాం కదా. అంటే ఈ సొనియర్ అంటే రియల్గా ఉండాలి ఆయన. పాపము చాలా సార్లు చాలా తీయగా ఉంటుంది అన్నమాట, కానీ దాని పర్యవసానము బహు భయంకరమైనది. చిన్నప్పుడు మా అమ్మ ఎంత చెప్పినా వినకుండా చక్కెర తినేవాడిని నేను దొంగతనంగా. ఈ కాలంలో పిల్లలకి ఈ మాట చెప్తే అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి స్వీట్లన్నీ తెచ్చిపెట్టి తినమన్నా తినడంలే, వాళ్ళకి ఇది అర్థమే కాదు. దొంగతనంగా చక్కెర తినేవాడిని అంటే వాళ్ళకు బుర్రలోకి ఎక్కే అంశం కాదు ఇది. వాళ్ళకు తెచ్చి కొడితేనే తింటున్నారు వాళ్ళు కదా. అట్లాంటి పిల్లలు ఇప్పుడు నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? ఇది టోటల్గా రివర్స్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఆ కాలంలో మాత్రము చక్కెర దొంగతనంగా తినాల్సి వచ్చేది. అది అంటే ఎంత చెప్పినా మా అమ్మ తినేవాడిని. ఒకరోజు ఏం చేసినానంటే ఆ చక్కెర డబ్బా తెరిచింది, అరే ఇది మంచిగా ఉందని చేయి పెట్టి
బాగా పిడికల నిండా తీసుకొని నోట్లో వేసుకున్నాను అన్నమాట. ఇది కథ కాదు, ఎక్స్పీరియన్స్. వేసుకుంటూనే కొంతసేపటికి ఏమో అవుతుంది అనిపిస్తుంది నాకు. దాంట్లో పెద్ద నల్ల చీమ ఉండి నా నాలుకను పట్టుకున్నది. అది వదలడం లేదు. ఇది ఫన్నీ ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఎప్పటికీ మర్చిపోలేదు. అది బయటికి బాత్రూమ్ లేకపోయి చక్కెరంతా ఊసేసినా అది మాత్రం పట్టుకునే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని గట్టిగా పట్టుకొని లాగితే సగం వచ్చింది, సగం అక్కడే ఉంది నాలుక మీద. ఇంకా చూడండి నా అవస్థ ఎంతుందో. ఆ లెసన్ దేవుడు ఎందుకు నేర్పించాడంటే పాపం అనేది ఇట్లనే ఉంటుంది. తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది కదా. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే ఎంతో బాగుంటుంది, ఎంతో సరదాగా ఉంటుంది. గంటలు గంటలు దేవునికి ఇష్టం లేని సహవాసంలో ఎంతో బాగుంటుంది. కల్కటాలో ఒక ఆఫీస్లో చేరాను ఫస్ట్ టైము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మంచి ఉద్యోగం అంతా. అంటే శాలరీ మంచిదని కాదు, ఉద్యోగము అంత బాగానే ఉంది. కానీ ఆఫీస్ వదులుతానే అయ్యో అప్పుడే అయిపోయింది ఆఫీస్ అనుకునే వాళ్ళు. ఎందుకంటే అందరూ కూర్చొని కాఫీలు టీ తాగుతా లేనిపోనేటన్ని మాట్లాడుకుంటుంటే ఎంత సంతోషంగా ఉండేది. ఆ ఫెలోషిప్ ఎంజాయింగ్ అన్నమాట. మీటింగ్స్లో ఇంకా మిగతా ఏమీ లే అన్నమాట. అప్పుడే అయిపోయిన ఆఫీస్ కొంతమంది ఆ గ్రూప్లో. అరే ఇప్పుడు అట్లనర్లేండి, ఇప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఇంటికి. ఆ కాలంలో ఫెలోషిప్ అన్నమాట అట్లుంటుంది. చాలాసార్లు ఏరోప్లేన్లో ప్రయాణం చేసినట్టే ఉంటుంది లైఫ్. ఇది కూడా భయం గిన లేకపోతే అప్పుడే వచ్చినా ఢిల్లీ అనిపిస్తుంది, భయం ఉంటే ఎప్పుడెప్పుడు వస్తుందా ఢిల్లీ అని అనిపిస్తుంది. ఇదే తేడా. మాకు ఒక ఆఫీసర్ ఉండేవాడు, ఆయనను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించాలి అని అంటే ఉదయం నుంచి సిద్ధ పెట్టాలి ఆయన్ను. ఎందుకంటే ముఖమంతా ఎర్రగా అయిపోతుంది, టెన్షన్ ఆయనకు. అది ఎక్కడ కింద పడుతుందో, ఎక్కడ చచ్చిపోతుందో అని. ఆయనకు చెప్పి చెప్పి అన్నం తినడు, బ్రేక్ఫాస్ట్ తీసుకోడు, టీ తాగడు, సరిగా మాట్లాడాడు. ఇక్కడ సిగ్నేచర్ పెట్టమంటే ఇంకొకటి దగ్గర పెట్టేస్తాడు. టెన్షన్ అన్నమాట. ఎందుకంటే ఇంకా ఫ్లైట్ ఎక్కాలి. ఆ మనిషి ఎక్కినాడంటే ఎట్లుంటుంది చూడండి, ఎప్పుడెప్పుడు దిగుదామా అని ఉంటుంది. ఎందుకంటే భయం. నేను కొత్తగా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నాకేమనిపించింది అంటే, ఏంటంటే ఒక గంటలోనే వచ్చింది, ఇంకొక 2 గంటలు పోయితే బాగుండేది. ఏది అడిగినా ఇస్తా ఉన్నారు ఫ్లైట్లో, టీలు, కాఫీలు, బిస్కెట్లు, ఈ చాక్లెట్లు అనుకునేవాళ్ళు. అంటే భయంలే. ఇది పడుతుంది, భయం ఉంటే ఎప్పుడెప్పుడు దిగాలని అనిపించేది. అట్లనే ఈ లోకాన్ని ఎంజాయ్ చేస్తుంటే భయమే ఉండదు. ఇంకా ఇదే బాగుందిలే అని అనిపిస్తుంది అన్నమాట కదా. కానీ ఎప్పుడైతే మనం పాపముతో వచ్చే భయం ఉంటుందో అప్పుడు త్వరగా వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. పాప భీతి లేకపోతే వీ బిగిన్ టు ఎంజాయ్. అది ప్రాబ్లం. అప్పుడు మనకేమైందంటే ప్రపోర్షనేట్గా దేవుని యొక్క సహవాసం మనం పోగొట్టుకుంటాం. అంటే వీ విల్ నాట్ ఎంజాయ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అన్నమాట. కాబట్టి మధ్యాహ్నం మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఏ అంతస్తులో మన ప్రభువు, నా జీవితంలో నేను ఆయనను అనుభవించగలుగుతూ ఉన్నాను? వాస్తవమైన దేవుడేనా, లేకపోతే ఏదో ఊహాగానంలో మూఢనమ్మకంతో ఉండే దేవుడా, లేకపోతే ఏదో సిద్ధాంతపరంగా అంగీకరించిన వారముగా ఒక దగ్గరికి వచ్చి నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, మందిరానికి పోతున్నాను అని ఏమి అనుకుంటున్నామా? కానీ దేవునికి ఏది ఇష్టమంటే హీ వాంట్స్ టు బీ ఎ రియల్ అండ్ ట్రూ గాడ్ ఇన్ యువర్ లైఫ్. వాస్తవమైన నిజమైన దేవుడుగా మనందరి జీవితాల్లో వ్యక్తిగతంగా ఆయన ఉండాలి అని కోరుకుంటున్నాడు. అది ఆయనకిచ్చే తృప్తి ఇంకా ఏది ఇవ్వదు. ద ఫెలోషిప్ దట్ వాజ్ లాస్ట్ విత్ మ్యాన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, అది ఆదామును దుఃఖపెట్టిన దానికంటే ఎన్నో రెట్లు దేవునిని దుఃఖపెట్టింది. ఎందుకంటే ఆయన అనుకున్నది జరగలేదు. ఫెలోషిప్ విత్ ఏడమ్ అంటే ఆదాముతో ఆయనకున్న సహవాసము
ఆయన ద్వారా ఆదాము పొందిన ఆనందం కంటే ఆదాము ద్వారా ఆయన పొందిన ఆనందము ఎక్కువ అని చెప్పచ్చు, చాలా సంగతుల మీద ఆధారపడి. అలాగైతే ఎవరిని ఎక్కువ దుఃఖపెట్టింటది అంటే దేవుని ఎక్కువ దుఃఖపెట్టింటది, సహవాసం పోగొట్టుకున్నందువలన. అట్లనే అందువలన దేవుడు మనతో సహవాసంలో ఆయన ఆనందించినట్లు ఇంకెవరు ఆనందించారు. సో ఈజ్ డిజైరస్ టు హ్యావ్ ఎ వెరీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరితో కూడా అలాంటి సహవాసము ఉండాలి అని కోరుకునేవాడు. అందుకని అంటే ఆయన బలలో మనం పాల్గొన్నప్పుడంతా అలాంటి సహవాసం మనకు రెస్టోర్ కావాలి అంటే, తిరిగి రావాలి అని అంటే, పునరుద్ధరించబడాలి అంటే, ఇంకా ఎక్కువ కావాలి అని అంటే